హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాగార్జున. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మరి ఈరోజు వీడియో ఏంటనేది అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మరి కానిస్టేబుల్ 2022 నోటిఫికేషన్ సంబంధించి మనకి ప్రాసెస్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. రిజల్ట్ అనౌన్స్మెంట్ చేశారు. మరి దానికి సంబంధించి ట్రైనింగ్ అప్డేట్స్ ఏంటనేది అయితే ఈ వీడియోలో మరి పూర్తిగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ముందుగా అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మంత్ అక్టోబర్ 27వ తారీఖు సెలెక్ట్ అయిన కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ కూడా వాళ్ళకి ఎస్పీ ఆఫీస్కి అయితే అటెండ్ కావాలని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే రాబోతుందనే విషయం మనకు తెలుస్తుంది. అలాగే 29 తారీఖు మరి ఏదైతే డిఎస్సి అభ్యర్థులకి ఏ విధంగా అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారో ఆ విధంగానే విజయవాడలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అనే విషయం మనకి తెలిసింది. 29వ తారీఖు అక్కడికి అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం అక్కడైతే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సభలో మరి చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం, మరి అలాగే మన హోమ్ మినిస్టర్ మేడం గారు అనిత మేడం గారి చేతుల మీదుగా అయితే అందరికీ కూడా కొంతమందికి అంటే మెయిన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసి అపాయింట్మెంట్ల ఆర్డర్లు మిగతా ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారనే విషయం అయితే మనకి తెలిసింది. మరి అలాగే మరి దాని తర్వాత ట్రైనింగ్ అనేది నవంబర్ 1వ తారీఖు నుంచి అయితే వీళ్ళకు అటునుంచి అంటే పీటీసీకి ఎక్కడైతే వీళ్ళకు అలాట్మెంట్ చేశారో ట్రైనింగ్ సెంటర్స్కి ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ కాకుండా వేరే డిస్టిక్లు అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది సివిల్ కానిస్టేబుల్ వాళ్ళకి మాత్రమే ఇప్పటివరకు అయితే బయటకు వచ్చింది. కానిస్టేబుల్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ సంబంధించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. సో అది కూడా వస్తుంది ఈ డేట్స్ లోపల. ఏపీఎస్పీ కూడా అది వచ్చిన తర్వాత నేనైతే క్లియర్ కట్గా వీడియో అయితే చేయడానికి నేను ట్రై చేస్తాను. ఏ డిస్టిక్ వాళ్ళకి ఎక్కడ ట్రైనింగ్ అనేది కూడా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మరి ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి నోటిఫికేషన్ యొక్క అంటే 2022 కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క ట్రైనింగ్ మనకు ఉన్నటువంటి అప్డేట్స్ ఇది. మరి అలాగే కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఉండవచ్చు, మరి 11,639 పోస్టులు అనేటివి అయితే మరి చూపిస్తున్నారు. అది ఎంతవరకు రాబోతుంది, ఎప్పుడు రాబోతుంది అనేది కొంచెం క్లియర్ కట్గా మనకున్న సమాచారాన్ని అయితే నేనైతే చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం నోటిఫికేషన్ వస్తుందంటే ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ అనేది రాదు. మనకుండే సమాచారం ఇది. ఎప్పుడు రాబోతుంది అని కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేస్తే నెక్స్ట్ నోటిఫికేషన్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో అనౌన్స్మెంట్ ఉండొచ్చు అని ఒక విషయం అయితే మన దృష్టికి వచ్చింది. ఏప్రిల్ ఆర్ మేలో అనౌన్స్మెంట్ ఉంటుంది. అది కూడా ఏప్రిల్ నుంచి తీసుకుంటాడా లేదంటే ఆఫ్టర్ జూలై నుంచి తీసుకుంటాడా క్లారిటీ లేదు. మ్యాక్సిమం కూడా ఆఫ్టర్ జూలై తర్వాతనే ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి అయితే రావడానికి అవకాశం ఉంది. ఏప్రిల్లో నోటిఫికేషన్ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి ఎంత ఏజ్ ఉండబోతుంది మరి పీసీ నోటిఫికేషన్ కంటే ఆల్రెడీ మొన్న ఒక జియో కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చారు 2 years యూనిఫామ్ సర్వీస్ కోసం అని. దాని ప్రకారం చూసుకుంటే కానిస్టేబుల్ అభ్యర్థులకు జనరల్ ఆస్పిరెంట్స్కి మామూలుగా అయితే బీసీ అభ్యర్థులకి 27 years వరకు ఉంటుంది. బీసీ ఎస్టీ ఎస్సీ అభ్యర్థులకు 27 years వరకే మాత్రమే ఉంటుంది. ఓసీ అభ్యర్థులకు 22 years మాత్రమే ఉంటుంది. మరి ఈ 2 years ఎక్స్టెన్షన్ ఇవ్వడం వల్ల జనరల్ అభ్యర్థులకి ఏదైతే ఓసీ అభ్యర్థులకు 24 years వరకు ఎక్స్టెన్షన్ ఉంది. అలాగే బీసీ ఎస్టీ అభ్యర్థులకు 29 సంవత్సరాల వరకు కానిస్టేబుల్కి అయితే ఎలిజిబుల్ ఉంది. ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం అయితే ఇది. ఎస్ఐకి అయితేనేమి, ఎస్ఐ అయితే మాత్రం మామూలు బీసీ ఎస్టీ వాళ్ళకైతే 32 years వరకు మాత్రమే లిమిట్ ఉంది. మిగతా ఏదైతే ఓసీ అభ్యర్థులకు ఉందో అది 27 years వరకు అయితే వాళ్ళకు ఎలిజిబుల్ ఉంది ఈ 2 years పెంచడం వల్ల. సో ఇది ఫ్రెండ్స్ మరి మనకు ఉన్నటువంటి సమాచారం. నెక్స్ట్ ఫర్దర్గా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకు మాత్రం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే ప్రిపేర్ అయితే అవ్వండి. టైం అయితే ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ అనేది అయితే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైంకి అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఈ ఇయర్ ఎవరైతే నోటిఫికేషన్ కావాలనుకుంటున్నారో ఏదైనా ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా
వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మీరు యొక్క నిరసన విధంగా కావచ్చు, ఏదైనా మీ రిక్వెస్ట్ల విధంగానైనా కావచ్చు, మీరు మాత్రం అడిగితే మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇంకా ముందే ఏదైతే డిఎస్సి అనౌన్స్మెంట్ జనవరిలో అంటున్నారో అదేవిధంగా కూడా మళ్ళీ మనకి రావడానికి అయితే అవకాశాన్ని కొట్టిపారేయలేం. దయచేసి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నా కానీ మీ యొక్క సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. డెఫినెట్గా పాజిటివ్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే, ఒక పాజిటివ్ న్యూస్ అయినా కానీ రావచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మరి చూస్తూ ఉండండి. ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ నేనైతే మీ ముందు ఉంచడానికి నేను ట్రై చేస్తాను. మీరు చూస్తున్నారు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. జై హింద్.